2 శ్రీ గురుభ్యో నమః. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాది మనకు ఈ యొక్క తెలుగు సంవత్సరము క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరంతో ప్రారంభమవుతుంది కనుక ఈ పండుగ రోజు ముఖ్యంగా 5 విధులు చేయాలి. తైలాభ్యంగన స్నానము అనగా తెల్లవారుజామునే తలస్నానం ఆచరించడము, దేవతారాధన చేసుకోవడము, అలాగే పూర్ణకుంభ దానం చేయడము, అలాగే పంచాంగ శ్రవణము, నింబ కదంబ ప్రాసనం అంటే ఉగాది పచ్చడి స్వీకరించడం, ఇవన్నీ కూడా ఈ పండగ రోజు చేసి ఆ యొక్క తెలుగు సంవత్సరం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా తొలతూగారని ఇష్టదైవుని గృహదైవాన్ని ముఖ్యంగా ఈరోజు పూజ చేసుకోవడం దీనికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని ఆగమ శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా గిద్దలూరు పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరి విశేషంగా పూజా కార్యక్రమాలు, భక్తుల యొక్క రాకలతో స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా అందరికీ లభిస్తుంది. అదేవిధంగా లోకా సమస్త సుఖినోభవంతని ఈ సంవత్సరం అంతా కూడా లోకమంతా కూడా సుభిక్షంగా సకాలంలో సువృష్టిగా వానలు కురిసి పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వ్యాపారాలు కానీ విద్యలు కానీ అందరికీ కూడా బాగుండాలని అలాగే ఆ యొక్క దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.